పన్నీర్ చిప్స్ తయారు చేయబోతున్నాము. మరి ఎందుకు ఆలస్యం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం. పన్నీర్ చిప్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్, మైదా, కార్న్ఫ్లోర్, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, చాట్ మసాలా, గరం మసాలా, కార్న్ఫ్లెక్స్ పొడి, నూనె. చాలా ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. మీరైతే మిక్సింగ్ బౌల్ కూడా రెడీగా పెట్టారు. ఓకే, పన్నీర్ వరకే కష్టం. ఇక్కడ కూర్చున్నాక ఎంత ఫాస్ట్ గా చేసి చూపించాలా అనిపిస్తుంది. అసలు ఈ మధ్య మీరు ఎంత మంచిగా సింక్ చేస్తున్నారో తెలుసా. నేను ఇవాళ మీరు వచ్చే ముందు ఏం చెప్పానంటే, రోజు ఏమన్నా వెరైటీగా చేయవా, టేస్టీగా చేయవా అని అడుగుతున్నా కూడా మీరు ఏం టెన్షన్ పడద్దు, సింపుల్ గా అమ్మ చేతి వంట చూసి ఒక మంచి టేస్టీ రెసిపీ చేయండి. మీరు అట్లాగే ఒక మంచి సింపుల్ గా ఒక టేస్టీ రెసిపీ రెడీ అవుతుంది. మ్యాచ్ చేస్తారు దానికి దీనికి. సింక్ లో ఉన్నాం మనం, బాగా ఉన్నామా, లేకపోతే మన రైటర్ ఏమైనా సింక్ లో ఉన్నారు? అది కూడా అయి ఉండొచ్చు ఆబ్వియస్లీ. ఓకే, పన్నీరు ఫస్ట్ ఒక స్పూన్ ఇవ్వరు. దీనికి ఏంటంటే ఫస్ట్ మన ప్రిపరేషన్ కార్న్ ఫ్లేక్స్ ఉంటాయి కదా, వాటిని ఇట్లా మోరం చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా మామూలుగా పన్నీర్ యాక్చువల్గా నేను ఇది దొరికింది కానీ మనకి ఒకటే ఉంటే కనుక పొడుగ్గా కట్ చేసుకోవచ్చు పన్నీర్. ఇది క్యూబ్స్ దొరికాయి, సో ఇట్లా కూడా చేసుకోవచ్చు అని చూపించడానికి. ఓకే, ఫస్ట్ కొంచెం మైదా పిండి, అలాగే కార్న్ ఫ్లోర్, ఓకే, కొంచెం మిరియాల పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఓకే, కారం, గరం మసాలా, సరిపడంత ఉప్పు, ఓకే, అలాగే పన్నీర్ క్యూబ్స్. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేద్దాము. ఓకే, మనం వేసిన ఈ బ్యాటరు ఆ పన్నీర్ పట్టాలన్నమాట. ఇంకా బాగా కలిసేలాగా కలుపుకుంటే. నేను ఆయిల్ పెట్టానా? మీరు ఇప్పుడు చాలా ఫ్రై అన్నమాట. ఇది ఆయిల్ వేసేసుకుంటే సరే. యాక్చువల్గా ఇట్లాగా క్యూబ్స్ వచ్చినప్పుడు పన్నీర్ లాగా టూత్ పిక్స్కి మనము ఇవన్నీ పెట్టుకోవచ్చు, లేదు అంటే పీసెస్ లా కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం. వీటిని కొంచెం కార్న్ ఫ్లేక్స్లో ఇట్లా కొంచెము యాక్చువల్గా ఇది షార్ప్ ఫ్రై, ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. పన్నీర్ ఉడకటం కూడా చాలా తొందరగా ఉడికిపోతుంది. ఓకే, పిల్లలు ఏదైనా తొందరగా అడిగినప్పుడు ఇలా తొందరగా చేసి ఇచ్చేయచ్చు. టైం కూడా ఎక్కువ పట్టదు, ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. ఈ కార్న్ ఫ్లేక్స్ వేయటం వల్ల మీకు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, క్రంచీనెస్ కూడా వస్తుంది. నూనె కాగితే ఇంకొకటి ఫ్రై చేసుకోండి. సో ఆయిల్ వేడెక్కింది, వేసేద్దాం. ఇలా మనం టూత్ పిక్ చేసినవి కొన్ని, ఇట్లా విడివిడిగా కొన్ని, మన ఇష్టం అన్నమాట. ఒకవేళ పెద్దది అయితే పెద్ద పెద్ద ఫింగర్ లా కట్ చేసుకుని కూడా అలా అయినా చేయొచ్చు. కార్న్ఫ్లోర్ తెలిసిపోద్ది ఫ్రై అయిందా లేదా. సో బాగా వేగిపోయినాయి కదా. ఇలా వేగుతున్నప్పుడు బ్రౌన్ కలర్ వచ్చిందో లేదో మనం చూసి తీసేస్తున్నాం కదా. అవును, ఒకవేళ కార్న్ ఫ్లేక్స్ లేవనుకోండి, బ్రెడ్ పౌడర్ వాడతాము. అది కూడా లేదనుకోండి, బొంబాయి రవ్వ వాడచ్చు. అంటే ఆ టైంకి మనకి ఏదో ఒకటి దానికి
కావాలి పైన crispy గా, కోటింగ్ కావాలి, coating. క్రిస్పీగా కావాలంటే చేసుకోవచ్చు. సూపర్. అది లేదు ఇది లేదని రెసిపీని పోస్ట్ పోన్ చేయక్కర్లేదు, చేసేయచ్చు. ఉన్న వాటితోటే మనం రెసిపీ చేయాలి. అన్నీ ఉంటే అందరూ చేస్తారు కదా. అవును. ఇలా ఫ్రై చేసుకున్న వాటిపైన లైట్గా చాట్ మసాలా. పన్నీర్ చిప్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్, మైదా, కార్న్ఫ్లోర్, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, చాట్ మసాలా, గరం మసాలా, కార్న్ఫ్లెక్స్ పొడి, నూనె. పన్నీర్ చిప్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కొద్దిగా మైదా పిండి తీసుకోవాలి, సరిపడినంత కార్న్ఫ్లోర్ కూడా తీసుకొని మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా పొడి, కొద్దిగా ఉప్పు, పన్నీర్ ముక్కలు ఇవన్నీ వేసి కొంచెం నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. పన్నీర్ ముక్కలకి ఆ పిండంతా బాగా పట్టిన తర్వాత వాటన్నిటిని ఒక టూత్ పిక్ ఒకదాని తర్వాత ఒకటి గుచ్చుకొని మన కార్న్ఫ్లెక్స్ పొడిలో అద్దుకోవాలి. ఇలా తయారైన పన్నీర్ ముక్కలన్నిటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసిన పన్నీర్ ముక్కలన్నిటిని అన్ని వైపులా బాగా కాలేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన పన్నీర్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని చాట్ మసాలా, టమాటా కచప్తో సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన పన్నీర్ చిప్స్ రెడీ.